నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 11వ తారీఖున పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమశివాయం యానాం రానున్న నేపథ్యంలో మల్లాడి కృష్ణారావు స్వగృహం నుంచి బైక్ ర్యాలీ. తాళరేవు మండలం చొల్లంగి గ్రామం నుండి కట్టా త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి 200 మంది బొమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు. 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నమశివాయం పోటీ చేస్తున్న నేపథ్యంలో యానాం ప్రజల మద్దతు కావాలంటే యానాం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే బాధ్యత మీ ఇరువురి పార్టీలది అని గత 6వ తారీఖున యానాం నుంచి పాండిచ్చేరి బయలుదేరి వెళ్లిన నాయకుల సమక్షంలో మల్లాడి కృష్ణారావు తమ షరతులను వారికి తెలియజేయడం జరిగింది. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నమశివాయం పోటీ చేస్తున్న నేపథ్యంలో యానాం ప్రజల మద్దతు కావాలంటే యానాం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే బాధ్యత మీ ఇరువురి పార్టీలదని గత 6వ తారీఖున యానాం నుంచి పాండిచ్చేరి బయలుదేరి వెళ్లిన నాయకుల సమక్షంలో మల్లాడి కృష్ణారావు తమ షరతులను వారికి తెలియజేయడం జరిగింది. దీనికి ఇరువురి పార్టీల వారు అంగీకరిస్తూ ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమకు అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే యానంతో పాటు పాండిచ్చేరికి సంబంధించిన పనులన్నీ కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి జరిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు. దీనికి గాను ఈ నెల 11వ తారీఖున పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమశివాయం, పీడబ్ల్యూడీ మినిస్టర్ లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు యానాం రానున్న నేపథ్యంలో మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నుంచి మొదలు కానున్న బైక్ ర్యాలీలో వీరంతా పాల్గొననున్నారు. కావున వారికి యానాం ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలను మల్లాడి వివరించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేయాలన్న దాన్ని ఒక రిటర్న్గానే దగ్గరగా ఒక 35 సమస్యల్ని 23 పాయింట్లు పెట్టినా కానీ అందులో మళ్ళీ సబ్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం వారితోటి కూడా చర్చించి కొన్ని జరగలేని పనులు, కొన్ని డిమాండ్స్ని పూర్తి చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంపీ ఎలక్షన్కి ఆ పార్టీ నుంచి ఒక జెండా కూడా తీసుకోకుండా, ఒక రూపాయి నిధి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా మనం ఎలక్షన్ చేసుకొస్తూ, ఎంపీ ఎలక్షన్ అంటే క్యాండిడేట్ కూడా యానం రాకుండా ఓట్లేసే పరిస్థితి గతంలో ఉండేది. ఎవరో ఒక పార్టీ తరఫున ఈ పార్టీ క్యాండిడేట్కి ఓట్లేయండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది. అటువంటిది యానంలో కాదు, క్యాండిడేట్ ఇక్కడ రావాలి, క్యాండిడేట్తో పాటుగా మనం ఎలక్షన్ క్యాంపెయిన్ మనం చేసి మిగతా రోజులు కూడా క్యాంపెయిన్ చేసుకుని అసెంబ్లీ ఎలక్షన్కి ఎలాగైతే మనం పనిచేస్తూ ఉన్నామో అందులో కొంత వరకు ఎలక్షన్ మనం ఇది ఎంపీ ఎలక్షను మనం పెద్ద అశ్రద్ధ చేయడం కానీ కాకుండా యానం నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా అత్యధిక ఓట్లని యానం నుంచే మనం ప్రతి ఎంపీ కూడా మనం ఇచ్చి ఉన్నాం. అది గత ఎలక్షన్లో పనిచేసిన ఎంపీ ఎలక్షన్ పనిచేసిన ఆ ఓట్లు చూస్తే మన ఈ జరిగిన 8 ఎలక్షన్లో కూడా హైయెస్ట్ ఓట్లు అక్కడ పాండిచ్చేరి కార్యక్రమ మాహేలో వచ్చిన ఓట్ల కంటే యానం నుంచి ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గం యానం అన్నది ప్రతి ఒక్కరు తెలుసు. అదేవిధంగా ఎంపీ నిధుల విషయంలో కానీ కేంద్రం నుంచి ఇది యానానికి పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారా కాకుండా భారత ప్రభుత్వం నుంచి అనేకమైన సెంట్రల్ స్కీమ్స్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించడం మనం ఎంపీ ఎలక్షన్లో మనం పనిచేసిన ఆ ఓట్లు తోటే
వారందరినీ కూడా వారి సహకారం కూడా తీసుకుని అనేకమైన స్కీమ్స్ అవి కూడా తీసుకురావడానికి జరిగిందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. రెండు పార్టీలకు సంబంధించిన వారిని అలాగే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మనం పాండిచేరిలో కలిసిన తర్వాత దాని తర్వాత మనం నిర్ణయం మనకు ఉండే సమస్యల్ని రిటర్న్గా వారి సమక్షంలో మనం మాట్లాడిన తర్వాత అప్పుడే మనం ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చినా క్యాండిడేట్ వచ్చినా వివిధ నాయకులు వచ్చినా కానీ మన స్టేజ్ మీద మన పబ్లిక్ మీటింగ్ పెట్టినా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టినా మన వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దాంట్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఇంకా ఏమేం పనులు మనం రాబోయే రోజుల్లో సాధించుకోవాలి, ఈ ఎంపీని మనం గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో మంత్రి అవకాశం 100% అతనికి వస్తుంది. ఎందుకంటే అతను కూడా నాతోటి పాటుగా ఇప్పటికీ 23 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 4వసారి మంత్రిగా ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ని అన్ని కూడా నమశివాయిని దృష్టిలో పెట్టుకుని రేపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ సర్వే చూసుకున్నా కానీ మనకి తెలుస్తుంది, మిత్రులకు కూడా తెలుస్తూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఇటు పాండిచేరికి తప్పనిసరిగా గెలిచిన వ్యక్తికి వారు ఎన్డీఏ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా అవకాశం వస్తుంది. ఎందుకనంటే నాకు ఒక నెల రోజుల క్రితం ఇదే నమశివాయ్ కానీ అలాగే బీజేపీ సైడ్ నుంచి కొంతమంది కూడా వచ్చి ఈ లోక్సభ ఎలక్షన్లో మీరు బీజేపీ అభ్యర్థిగా మీరు కంటెస్ట్ చేయండి, కంటెస్ట్ చేస్తే సెంట్రల్లో కూడా మీకు మంచి అవకాశం కలగజేస్తామని కూడా నాతోటి మాట్లాడిన విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. నమశివాయ్ కానీ వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు. నాకైతే ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం కానీ ఒక పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం కానీ నాకు లేదు. ఎన్డీఏ గవర్నమెంట్కి ఎన్డీఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో దాన్ని 2021లో నా సహాయాన్ని యానంలో కానీ ఇటు పాండిచేరిలో కానీ కార్యకర్లో కానీ ఎంతో కొంత ఉన్న మంచి పేరుని ఆ ఎన్డీఏకి నేను ఉపయోగించాను. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ మట్టుకు మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్కి నేను ఎన్డీఏ గవర్నమెంట్కి మేము చెప్పిన కండిషన్స్ ప్రకారంగా మీరు మాకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చినట్టయితే మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పాండిచేరికి సంబంధించిన ఇష్యూల్ని నేను బాధ్యత తీసుకుంటాను, ఏ పార్టీలు వ్యతిరేకించకుండా చూసుకునే బాధ్యత నాది అని మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి అలాగే మీరు భారత ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల్ని రాజ్యసభ ఎంపీ మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని తీసుకుని నాకున్న ఢిల్లీలో ఉన్న ర్యాపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించి భారత ప్రభుత్వంలో పెండింగ్ ఇష్యూస్ని రాబోయే రోజు టూరిజం కానీ కొన్ని ప్రాజెక్టు తీసుకోవడానికి సహకరిస్తానంటున్నారు. కాబట్టి మేము దీనికి మాత్రమే మీరు ఒక జెండా మాకు పంపొద్దు, ₹1 మేము తీసుకోము, ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు తీసుకోలేదు. మీ పార్టీకి సంబంధించిన సింబల్ జెండాలు కానీ అన్నీ మేమే పెట్టుకుని ₹1 లేకుండా మేము చేసే పని మేము చేస్తామని చెప్పి రావడం జరిగింది. అందులో ఏమేమి ఇష్యూస్ ఇప్పటి వరకు నేను సాధించగలిగానో అవి వదిలేసి ఇంకా ఏ విషయాలైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద మాత్రమే ముగ్గురికి కూడా ఇటు ముఖ్యమంత్రికి అలాగే హోమ్ మినిస్టర్కి రాజ్యసభ ఎంపీకి అక్కడికి వచ్చిన స్పీకర్కి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక్కొక్క కాపీని వాళ్ళందరూ కూడా 15-20 నిమిషాలు చదువుకున్న తర్వాత ఏ ఇష్యూలు పాండిచేరికి సంబంధించినవి, ఇందులో ఏ ఇష్యూలు భారత ప్రభుత్వానికి సంబంధించినవి అన్నది మీరు ఎష్యూరెన్స్ ఇచ్చి మేము ఎవరు కూడా ఈ విషయాల్ని వ్యతిరేకించం, పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి మీ ముగ్గురు కూడా సంతకం పెట్టిన తర్వాత ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత ఈ సమస్యల్ని పాండిచేరిలో సెటిల్ చేయవలసిన పాండిచేరిలోను ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఫాలోఅప్ చేయడానికి మీరు కూడా ఇద్దరు ఎంపీలు కూడా వచ్చి అక్కడ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఎస్ అని చెప్పడం అన్నది జరిగిందన్న విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ మాట్లాడిన విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఇచ్చిన రికమెండేషన్ని ముఖ్యమంత్రి గారు సంతకంతో ఈ ఇష్యూస్ని నేను సార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి తీసుకున్న పేపర్ అది. అలాగే రెండోది ఇందులో హోమ్ మినిస్టర్గా నమశివాయ్ క్యాండిడేట్గా
ఈ సమస్యలు నాకు నా పరిధిలో ఉన్నవి, అలాగే ఢిల్లీ పరిధిలో నేను మీ యానానికి సహకరిస్తానని చెప్పేసి వారి సంతకంతో తీసుకున్న ఈ రిప్రజెంటేషన్. అలాగే రాజ్యసభ ఎంపీగా వారు ఈ యానానికి సంబంధించిన ఇష్యూల్ని నేను ఢిల్లీకి మిమ్మల్ని తీసుకుని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను సాల్వ్ అయ్యే వరకు కూడా మీతోటి పనిచేస్తామని చెప్పేసి తీసుకున్న రిప్రజెంటేషన్. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి సపోర్ట్ ఉండాలి, అలాగే ఢిల్లీలో లోక్సభ రాజ్యసభ ఎంపీల సపోర్ట్ ఉండాలి. అవతల వాళ్ళకి మనకి మేము ఇలాగ ఇక్కడ ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ద్వారాగా చేయిస్తామని చెప్పడానికి వేరే పార్టీ వాళ్ళు అడగడానికి ఆ అవకాశం ఇక్కడ లేదు. అలా ఎందుకని ముస్లిం సోదరులైనా క్రిస్టియన్ సోదరులైనా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ దీనికి బీజేపీ సింబల్కి మనం వేయాలన్నది, మనం ఒక బీజేపీ పార్టీలో మెంబరు కాదు, బీజేపీ పార్టీలో కాదు, ఒక ఎన్డీఏ గవర్నమెంట్కి ఇన్ని పనులు ఉన్నప్పుడు మన ఊరికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఓటేయాలి. లేదంటే ఏదో పార్టీకి వేద్దామని అనుకుంటారు కంటే నోటాకు ఓటేయండి. మీకు అంతగా కానీ ఇదే మైనార్టీస్ ఎవరైనా కానీ మీకు ఓటేయడానికి కానీ మీకు అవకాశం లేదని అనుకుంటే ఆ టైపు నిర్ణయం అప్పుడు మీరు తీసుకోండి తప్ప యానానికి ఉపయోగపడే నిర్ణయం కరెక్టా కాదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మనం ఒక్క ఓటుతోటే ఇంకోటి అయిపోయేది కాదు. మనం ఒక్క ఓటుతోటే ఏదో ఒక పార్టీకి వేసినప్పుడు మన ఊరికి ఏంటి ఉపయోగం జరుగుతుంది అన్నది ఒకసారి మిమ్మల్ని కానీ మిగిలిన వాళ్ళని కానీ ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈ విధంగా తాళ్లరేవు మండలంలో ఉగాది సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పి మల్లవరం పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీమతి దూలిపూడి ఈశ్వరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకులు కండవిల్లి సీత రంగాచార్యులు చేయించారు. గ్రామంలో అంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండేలా శ్రీ 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 సత్యమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకట్రమణ, ఉంగరాల కృష్ణ, దూలిపూడి గొల్లబాబు, విల్ల సత్యనారాయణ, దూలిపూడి సుబ్బారావు, వీర, దూలిపూడి సురేంద్ర, దడాల సత్తికొండ, దున్నా రాజకుమారు, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, నిమ్మకాయల మూర్తి, దూలిపూడి చంద్రశేఖర్, కొమ్మిరెడ్డి సతీష్, స్వామి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. सर्वशक्ति स्वरूपिणी इष्टदेवता सत्यमांभायै नमः सत्यदेव्यै नमो नमः పరంపేట ఐఏవై కాలనీలో గత 4 రోజుల నుంచి కుళాయి మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరంపేట ఐఏవై కాలనీలో గత 4 రోజుల నుంచి కుళాయి మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గ్రామ పెద్దలు పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే 2 మంచినీటి సరఫరా ట్యాంకర్లు పంపించారు. పరంపేట ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని పరంపేట గ్రామ పెద్దలు, అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడుగు బలరాం, పోతుల హరికృష్ణ, గొబ్బల విజయ్, మేళ్లం సంపతిరావు పర్యవేక్షించారు. పరంపేట ఐఏవై కాలనీలో నీటి ఎద్దడి కారణంగా కాలనీ యొక్క ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని అడగడంతో ఆ విషయాన్ని మన మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని స్పందించి అతి తొందరగా మల్లాడి కృష్ణారావు గారు
వాటర్ ట్యాంకులు పురమాయించడం జరిగింది. అది ఈ విషయం మన గ్రామ పెద్దలందరూ కూడా మల్లాడి కృష్ణారావు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల భవనంలో మూలవాసుల మహోత్సవాలు విశ్వజన కళామండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 11న మూలవాసుల్లో ఒకరైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ప్రజా సంఘాల భవనంలో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుందని అందరూ తరలిరావాలని కోరారు. తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల భవనంలో మూలవాసుల మాసోత్సవాలు విశ్వజన కళామండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 11న మూలవాసుల్లో ఒకరైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ప్రజా సంఘాల భవనంలో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుందని అందరూ తరలిరావాలని విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వర్రావు విప్పర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో ఎందరో మహానుభావులు ప్రజల కోసము దేశం ప్రగతి కోసము ప్రేమించాలని అందులో కొందరినైనా స్మరించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మూలవాసుల మాసోత్సవాలు జరుపుతున్నామని ఈ సమావేశాల్లో ఆ మహనీయుల జీవిత చరిత్రలను నేటి యువత తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జయప్రదం చేయాలి. ఇది తాళరేవు మండలం అంబేద్కర్ మన ప్రజా సంఘాల భవనంలో జరుగుతుంది. విశ్వజన కళామండలి అండ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుండి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వేదిక మన అంబేద్కర్ భారతదేశంలో మూలవాసుల యొక్క చరిత్రను తెలియజేస్తూ గత నెల 15 నుండి ఈ నెల 14 వరకు కూడా వివిధ సంఘ సంస్కర్తల యొక్క జయంతి ఉత్సవాలను జరుపుతూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. విశ్వజన కళా మండలి యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికి ప్రజా సంఘాలుగా మేమందరం కూడా సహకరిస్తూ ఈ నెల 11వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి తాళరేవులో ప్రజా సంఘాల కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సంఘం మేలుకొనుకునే వారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజా సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తాళరేవు మండలం చొల్లంగి గ్రామం నుండి కట్టా త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో విసుగు చెంది సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో జరిగిన కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ మీ చొల్లంగి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పొలినాటి చిరంజీవి, బొమ్మితి వెంకటలక్ష్మి, నారాయణ, పులపకూర ముసలయ్య, కొంకి తేజ, కొంకి శివ, బొమ్మిటి చిన్నబాబు, ఎర్ర రవిబాబు, బొడ్డు ప్రదీప్, వింత లోవరాజు, పులపకూర సతీష్, నక్కా సురేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తల దాడిలో 3 వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వైద్య నిమిత్తం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఉగాది పండుగ పురస్కరించుకుని రాత్రి కోటమ్మ తల్లి జాతర సందర్భంగా గుడి వద్ద సినిమా పాటలు వేస్తుండగా జనసేన పాటలు వేయాలని జనసేన కార్యకర్త డిమాండ్ చేశారు. అన్ని సినిమాల పాటలు వేస్తామని వైసీపీ కార్యకర్తలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా జనసేన కార్యకర్త వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరచడం జరిగింది. అదే సామాజిక వర్గానికి చెందిన పెద్దలు రాత్రి రాజీ చేసినప్పటికీ ఉదయం మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనపై 2 వర్గాలపై కే గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది అమ్మవారి గుడి కదా, ఇక్కడ ఒకలే పాటలు వేయటం కుదరదు, అందరు పాటలు వేస్తారు ఇది అని చెప్పి అనగా
నువ్వు పవన్ కళ్యాణ్ పాటలు వేయకపోతే అని మైక్ షీట్ కట్టేని అక్కడ ఉన్న గాలి రమేష్ అన్న వ్యక్తి మీద పడి దారుణంగా కొట్టడం జరిగింది. అయితే మేము అందరూ వెళ్ళి అడగ్గా అతని ఇంట్లో దాచి ఏం లేదు వెళ్ళిపోండి సర్ది చెప్పి పంపించడం జరిగిందండి. మళ్ళీ ఉదయం అమ్మవారు ఏటలేసి కార్యక్రమం కూడా వీళ్ళందరూ గుడి దగ్గర ఉంటే రాత్రి నువ్వు పవన్ కళ్యాణ్ పాటలు ఏమంటే వేయలేదు కదా, రాత్రి కొడతాను కదా ఇప్పుడు కొడతానన్న టైంలో అతని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎడదీగా గాలి దుర్గారావు అన్న వ్యక్తి మీద కంకర రాడ్ ఇచ్చుకుని కొట్టడం వెనకాల తల ప్యాచ్ రావడం జరిగింది. మాకు అతను రక్తస్రావం ఉంటే ఏం తెలియని పరిస్థితిలో ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి అతనికి వైద్యం చేయించవలసిందని అడగ్గా వాళ్ళు వైద్యం చేసి ఎమ్మెల్సీ రాయటం జరిగింది. రాయటం జరిగిన తర్వాత మాకు అతని మీద చాలా భయభ్రాంతులై ఉన్నాం. అతను ఆల్రెడీ 2-3 సీఎస్ ఉన్నాడు, ఆల్రెడీ 2-3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి అతని మీద. అతని గురించి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మిమ్మల్ని కొడతాం చంపేస్తాం అన్న టైప్లో కాసు కూర్చున్నారు. కాసు కూర్చుని మాకు తెలియక సిఏ గారిని, డిఎస్పీ గారిని, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగితే అతను మేము ఎంక్వైరీ చేసి మేము చూస్తామని చెప్పడం జరుగుతుందండి. మాకు ఇంకా ప్రైవసీ మేము ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం కూడా భయపడే ఇక్కడ ఉన్నామండి. సిఏ గారి సమక్షంలో నేను రా అంటే ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇదండి మాకు జరిగిన సంగతి. అంటే ఈ కార్యక్రమాలనే కాదు, దీన్ని రాజకీయం చేసేసి ఏదో చేసేద్దాం అన్న టైప్లో చేయడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఏదో అనుకున్నాం కానీ ఇప్పటికి ఎన్ని గొడవలు ఉంటాయి, రేపు అతను విన్ అవుతే ఇంకెలా ఎన్ని గొడవలు ఉంటాయి అన్నది మాకే అర్థం అవ్వట్లేదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఖండించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా సత్సంగ మందిరం శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా షిర్డీ సాయిబాబా సత్సంగ మాస్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు, మంత్రపుష్పాలతో గోపూజ, పల్లకి ఊరేగింపు, పంచాంగ శ్రవణము, గజ్జల పూజ, కోలాటం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో అన్న సంతర్పణలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా సత్సంగ మందిరం శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా షిర్డీ సాయిబాబా సత్సంగ మాస్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు, మంత్రపుష్పాలతో గోపూజ, పల్లకి ఊరేగింపు, పంచాంగ శ్రవణము, గజ్జల పూజ, కోలాటం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో అన్న సంతర్పణలో పాల్గొన్నారు. యుగానికి కాదు యుగాది, సంవత్సరానికి కాదు సంవత్సరాది మహాపర్వదనం బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజే యుగాదిగా మన శాస్త్రం తెలియజేస్తుంది. లక్షలాది సంవత్సరాల సత్సాంప్రదాయం కొనసాగుతోస్తుంది. ఈరోజే బ్రహ్మ సృష్టి ప్రోహం చేసినట్టుగా మన శాస్త్రం తెలియజేస్తుంది. ఈరోజే ప్రభావనామ సంవత్సరం, అలాగే మనకి వసంత ఋతువు, ఉత్తరాయణములు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి అది ఈరోజే ప్రారంభమై చుట్టూ ప్రపంచంగా మన శాస్త్రం తెలియజేస్తుంది. అంచేత ప్రతి ఒక్క అత్యంత భక్తి విశ్వాసంతో మన దేవతామూర్తిని, ఆ దైవ స్వరూపుని శ్రద్ధగా ఈరోజు సంవత్సరం శుభకరంగా ఉండాలని చెప్పేసి సేవించుకోవడం ప్రతి ఒక్క అనుగ్రహం పొందగలుగుతాము. దాన్ని పురస్కరించిన మన షిర్డీ సాయి సత్సంగం ధార్య సమితి బ్రహ్మపురి కేంద్రంగా చేసుకుని గత 15 సంవత్సరాలుగా చుట్టుపక్కల 40-50 గ్రామాల నుంచి అన్ని సత్సంగ సభ్యులు కూడా హాజరవి ఈ పవిత్ర పర్వదినాన్ని అత్యంత భక్తి విశ్వాసంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తెల్లవారుజాము 2:30 నుంచి కార్యక్రమం ప్రారంభమయ్యి అలాగే గురు పూజ, అలాగే గోపూజ అయింది. అనంతరం బాబార పలుకోత్సవం అవుతుంది. దాని మధ్యాహ్నం 1 గంట నుంచి పంచాంగ శ్రవణము, రోజు సంవత్సరం శుభకరంగా ఉండాలని చెప్పేసి సకల దేవతామైనటువంటి శ్రీ సద్గురు సాయినాథుని సేవించుకోవడం ద్వారా సకచోగలు చేకూరుతాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మిడివరం మండలంలో ఉగాది సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం మండలంలో ఉగాది సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే మండలంలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీలంక తల్లమ్మ అమ్మవారు, శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయాలతో పాటు పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. భారీ క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలము బట్లపాలిక గ్రామ దేవత శ్రీ శ్రీ రావులమ్మ తల్లికి చుట్టుపక్క గ్రామ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి వారి కోరికలు తీర్చుకున్నారు. గ్రామాలన్నీ పాడి పంటలతో పిల్లా పాపాలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. భజన కార్యక్రమం కోలాటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలము బట్లపాలిక గ్రామ దేవత శ్రీ శ్రీ రావులమ్మ తల్లికి చుట్టుపక్క గ్రామ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి వారి కోరికలు తీర్చుకున్నారు. గ్రామాలన్నీ పాడి పంటలతో పిల్లా పాపాలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. భజన కార్యక్రమం కోలాటం జరిగింది. తెలుగువారి తొలి పండుగ ఉగాది అని శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరం కోనసీమ జిల్లా వాసుల అందరి జీవితాల్లో సుఖశాంతులు వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అభిలషించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది అని శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరం కోనసీమ జిల్లా వాసులందరి జీవితాల్లో సుఖశాంతులు వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అభిలషించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత వరుసగా 2వ ఏడాది స్థానిక కలెక్టరేట్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ పరంగా సాంప్రదాయబద్ధ వేదపట్నం పంచాంగ శ్రవణాలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సనాతన సంస్కృతి ఎంతో గొప్పదని పంచాంగ మనల్ని వేలు పట్టుకొని నడిపించిందని ఏడాది కాలానికి దిక్సూచి అన్నారు. రైతాంగ ముఖంలో ఆనందం వెలువరిసే పండుగ ఉగాది పండుగ అన్నారు. చెరుకు వగరి అంటే ఈ 6 షడ్రుతులు ఉన్నాయి కనుక దీనికి ఉగాది పచ్చడి వచ్చింది. ఎందుకంటే ఈ ఉగాది అన్నది ఎందుకంటే పంచాంగము అంటే ఇందాక గురుగారు చెప్పినట్టుగా తిథి వార నక్షత్ర యోగ కర్మలు బట్టి పంచాంగము అని కనిపించింది. పంచ అంటే ఇది. అందుచేత మంచి పంట అందరికీ పండించాలి, మంచి ఈల్డ్ ఉండాలి కోరుతున్నాము. తర్వాత లాస్ట్ 2 years నుంచి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ రాబోయే ఖరీఫ్ పంట ఫస్ట్ పంట అందరూ పండించాలి కోరుతున్నాము. స్పెషల్గా మన పల్లవరం మండలంలో ఆల్మోస్ట్ 100% ఈ డ్రైనేజ్ సమస్యని సమాధానం చేయగలిగాము. సో ఈ ఫస్ట్ పంట ఈ సంవత్సరం అందరూ పండించాలని కోరుతున్నాము. కాకినాడ జిల్లా తాల్రేం మండలం ఉప్పంగల ఎస్సీపేటకు చెందిన కరుడుగట్టిన వైసీపీ నాయకురాలు దడాల సువర్ణలత తన అనుచరులతో పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కాకినాడ జిల్లా తాల్రేం మండలం ఉప్పంగల ఎస్సీపేటకు చెందిన కరుడు కట్టిన వైసీపీ నాయకురాలు దడాల సువర్ణలత తన అనుచరులతో పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బుచ్చిబాబుకు సంపూర్ణ మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పంగల గ్రామస్తులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం ఇవాళ అలా పట్టుకుంటారు ఏమన్నా మీరు కొద్దిగా వెనక్కి వచ్చింది అలా కొద్దిగా వెనక్కి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలందరినీ కూడా వారి యొక్క కష్టంలో కానీ లేకపోతే వారికి ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ మరి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంటే మా గ్రామం మట్టుకు నాకు మా గ్రామస్తులతో ఒక అభినవ సంబంధం కలిగి మరి బీసీ వర్గమే కాదు, ఓసీ వర్గమే కాదు, లేకపోతే నా ఎస్సీ కులస్తులే కాదు, అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలని
అందరినీ కూడా చూడాలి, ప్రతి ఒక్కరికి కూడా మరి లబ్ధి చేకూరేటట్లుగా చేయాలనేటువంటి నాకు ఒక ఆశ. మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మా గ్రామాన్ని మరి ఒక ఉన్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప ఆశ నాకుంది. ఆ ఆశ నెరవేర్చుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ కొన్ని సమయాల్లో విజయం వచ్చింది, కొన్ని సమయాల్లో అపజయం కూడా వచ్చింది. అయితే కొన్ని విషయాలు మరి చెప్పాలి నేను, ఎందుకంటే చెప్తాను ఎవరికి కూడా తెలియదు. ఉదయం 6 గంటలకు బూట్ కట్టేదాన్ని, నైట్ మళ్ళీ 10 గంటలకి ఇప్పేదాన్ని ఆ బూట్లు. అంటే అంత కష్టం. అంటే నిజంగా మా దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు. ఎక్కడో చోట ఒక 200-300 అప్పు చేసుకోవడం, జేబులు వేసుకోవడం, పెట్రోల్ కొట్టించుకోవడం బండిలో పొద్దున వెళ్ళిపోయేవాళ్ళం. అంటే నేను పార్టీకి ఎంత కష్టపడి పనిచేస్తాననేది మీకు చెప్తున్నాను. వెళ్ళి వచ్చేవాళ్ళు చాలా 365 రోజులు కూడా నేను చాలా కష్టపడాను. మాకాలు అడిగిపోయేటట్టుగా తిరిగాను. ఎంత కష్టాన్ని అయినా సరే భరించాలి, నేను ఇందులో నెగ్గించాలన్నటువంటి తాపత్రయముతో నేను పరిగెత్తాను. కానీ కష్టపడినటువంటి కష్టానికి ప్రతిఫలం నేను చూడలేకపోయాను. అందులో నాకు ఓడించేసినా పర్వాలేదు, కానీ ఒక 20 మంది మీటింగ్ తర్వాత నెక్స్ట్ ఎంపీడీసీ ఎలక్షన్ లో 20 మంది మీటింగ్ లో ఒక ఛాంబర్ లో ఒక దొంగ జనార్దన్, ఒక కాశీ లక్ష్మణ స్వామి, ఒక కుడుపూడి చిన్నాన్ గారు, ఇంకా ఇప్పుడు నెగ్గిన జడ్పీటీసీ సాగర్, వీళ్ళందరూ కూడా 20 మంది ఛాంబర్ లో ఆయన ఏమన్నారంటే, నువ్వు నెగ్గితే, నువ్వు కనుక సర్పంచ్ నెగ్గితే నా తల తీసేసినట్టుంది అన్నాడు. నా పరువు పోయిను, అందుకే నీకు నేను ఓడించాను. ఎంత మందిలో చెప్పాడండి ఆయన. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పెట్టా శివప్రసాద్ మాట్లాడుతూ ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరారు. ఆయన అందరూ ఏమన్నా కొంచెం జరగండి అమ్మ, పక్క జరగండి. పంతులు ప్రసాదం చేస్తున్నారు, మహానైవేద్యం చేస్తున్నారు, పక్క. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యం సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామంలో శ్రీ మాణిక్య సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి ఎండవేడిమికి ఇబ్బంది పడకుండా ఆలయానికి వచ్చిన భక్తులకు, ప్రయాణికులకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఈవో తెలిపారు. అలా ఎవరో ఎందుకంటే ఎవరు ఖాళీ కూర్చుంటే ఖచ్చితంగా మనం చేసుకున్నది ఏం లేదు. ఇది కూడా ఇలాగా తల తెచ్చి అలాగంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 11వ తారీఖున పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమశివాయం పి యానాం రానున్న నేపథ్యంలో మల్లాడి కృష్ణారావు స్వగృహం నుంచి బైక్ ర్యాలీ. తాళరేవు మండలం చొల్లంగి గ్రామం నుండి కట్టా
త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి 200 మంది బొమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు. 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.